దిశ ఎన్ని కేసులు మీరు చూడండి, 89,875, మర్డర్సే 227, కిడ్నాప్స్ కానీ అబ్డక్షన్ కానీ 2,850, హెరాస్మెంట్ 42,987, అవుట్ రేజింగ్ మోడస్టీ 27,000, డౌరీ హెరాస్మెంట్లు 5,000. ఎప్పుడు పవన్ కళ్యాణ్ గారు చెప్తా ఉంటారు 30,000 మంది మహిళలు ఈ రాష్ట్రం నుంచి మిస్ అయ్యారు, ఆ మిస్సింగ్ కేసెస్ ఉన్నాయని. అవి అదనంగా ఉండే పరిస్థితి వస్తూ ఉంది. ఇలాంటివి చాలా దారుణాలు జరిగాయి. నెక్స్ట్ ఎన్సీఆర్బీలో నెంబర్ 1 ఉన్నాం. ఇవి ప్యాథటిక్ ఇష్యూస్. నేను అడుగుతున్న లా అండ్ ఆర్డర్ మీరు అందరూ కూడా ఆలోచించుకోవాలి. ఆ రైల్వే ట్రాక్ చూసిన తర్వాత దీనికంటే ఘోరమైన సంఘటనలు ఇంకేముంటాయి ప్రపంచంలో? ఏంటి అతను చేసింది? అబ్దుల్ సలాం చేసిన తప్పు, దొంగతనం చేశాడని ఒక నెపం వేసి వేధించి ఇంకా బతకలేమనే పరిస్థితికి వచ్చి పిల్లల్ని కట్టేసి రైల్వే ట్రాక్కి, భార్యని రైల్వే ట్రాక్ కట్టేసి ఆత్మహత్య చేసుకున్నాడు. బలవంతపు మరణానికి కూడా ఒక హద్దు ఉంటుంది. ఎంత డిటర్మిన్ చేసుకున్నారో మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అలాంటి ఘోరాతి ఘోరాలు జరిగాయి ఈ రాష్ట్రంలో. పల్నాడు జిల్లాలో ఎంత ఇదంటే, ఇబ్రహీం మసీదును కాపాడాలన్నాడు. ఆ మసీదును కాపాడాలంటే అతను చంపేశారు. ఇంకొక పక్క పలమనేరు బాగా చదువుకోవాలని మిస్బా ఫాతిమా, పోటీలో బాగా ఉండాలి, బాగా చదువుకోవాలంటే ఆ అమ్మాయికి ఫస్ట్ ర్యాంక్ రావడం ఇష్టం లేని వైసీపీ నాయకులు ఆ అమ్మాయిని వేధించడం మొదలుపెట్టారు. అప్పుడు ఆ అమ్మాయి మనసు విరక్తి చెంది ఆత్మహత్య చేసుకుని ఒక లెటర్ రాసింది. నా తండ్రికి అన్యాయం జరుగుతూ ఉంది, అందుకే నేను ఆలోచించాను, నేను ఫస్ట్ రావాలని నా తండ్రి కోరుకున్నాడు, కానీ వీళ్ళందరూ కలిసి నన్ను ఫస్ట్ రానియకుండా చేస్తున్నారు కాబట్టి నేను బతకదలుచుకోలేదు, నేను చచ్చిపోతున్నానని ఒక సూసైడ్ లెటర్ రాసి చనిపోయే పరిస్థితికి వచ్చింది. ఒక మైనారిటీ మహిళ ఆడబిడ్డ కష్టపడి చదువుకోవడానికి కూడా స్వేచ్ఛ లేని ప్రభుత్వం ఇది. ఆ స్కూల్ పైన కూడా, ఆ స్కూల్ యాజమాన్యం పైన ఒత్తిడి తీసుకొచ్చి ఆ స్కూల్లో కూడా లేకుండా చేయమని, అంటే మార్కులు రాకుండా చేయాలి, చేంజ్ ఆఫ్ లొకేషన్ చేయాలి. ఇక అమరావతి ఎంత దారుణంగా చేశారో మనం చూస్తున్నాం. వాడు చేసిన పాపం, అమరావతికి స్వచ్ఛందంగా ల్యాండ్ పూలింగ్లో భూమి ఇచ్చారు. 5 ఏళ్ళు 1631 రోజులు వేధించి వెంటబడ్డారు. 269 కేసులు పెట్టారు. 2525 మంది రైతులను అరెస్ట్ చేశారు. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ పెట్టారు. తిరుపతికి ఇక్కడి నుంచి నేరుగా దేవుని దగ్గరికి పోతే మనం న్యాయస్థానం టు దేవస్థానం కార్యక్రమం పెట్టుకొని వెళితే నెల్లూరులో ఇవంతా భోజనం కూడా చేయనీయకుండా చేసి కడాన రోడ్డు మీద మట్టిలో కూర్చొని భోజనం చేసే పరిస్థితికి వచ్చారు. ఇంకో పక్క ఇక్కడి నుంచి శ్రీకాకుళం వరకు యాత్ర పెట్టుకోవాలని పోతా ఉంటే ఏదైతే ఈస్ట్ గోదావరి జిల్లాలో దాడులు చేసి కడాన పోనీయకుండా అడ్డపడి తిరిగి పంపించే పరిస్థితికి వచ్చారు. ఒక ప్రజాస్వామ్యంలో ప్రొటెస్ట్ చేసుకోవడానికి, శాంతియుతంగా ర్యాలీ చేసుకోవడానికి కూడా స్వేచ్ఛ లేకుండా చేసే పరిస్థితికి వచ్చారు. కడాన వాళ్ళు స్నానాలు చేసే బాత్రూముల పైన డ్రోన్స్ ఎగరేసే పరిస్థితికి వచ్చారు. అంటే ఎంత అరాచకమో అన్ని అరాచకాలు చేసే పరిస్థితికి వచ్చారు. నెక్స్ట్ ఇక ఆనాటి ముఖ్యమంత్రి పోతే ఈ సీన్, పరదాలు, ఆకాశంలో పోయినా హెలికాప్టర్లు చెట్లు నరికేయడం, గృహ నిర్బంధాలు, అందరూ బాధితులే దీంట్లో. 41A అది కూడా ఇవ్వరు, నేరుగా వస్తారు, మీరు కదలడానికి వెళ్ళలేదు, అందరినీ గృహ నిర్బంధం. కడాన ఆయన మీటింగ్లకు వస్తే చున్నీలు కూడా బ్లాక్ ఉండకూడదు, కొత్త అంటే నిరసన తెలియజేస్తారని, లోపలికి వచ్చి నిరసన తెలియజేస్తారనే ఉద్దేశంతో చున్నీలతో ఎవరైనా సరే బ్లాక్ చున్నీలు తీసుకొస్తే అవన్నీ బయట పెట్టించి వాళ్ళు లోపల పంపించిన రోజులు అవన్నీ.
వీధుల్లో బ్యారికేడ్స్, షాపులన్నీ మూసేయాలి, కాలేజీలు స్కూల్స్ అన్నీ మూసేయాలి. అంటే ఎన్ని అరాచకాలు, అన్ని అరాచకాలు చేసే పరిస్థితికి వచ్చారు. నెక్స్ట్, నేను అందుకే అక్కడ వారు చెప్పాను, మనం అందరం కూడా ప్రజలకు సేవకులుగా ఉంటాం, ఎక్కడ కూడా పెత్తందారులు కాదు. మనం ఏమాత్రం కూడా ప్రతి ఒక్క ఎమ్మెల్యే, మంత్రి అందరం గుర్తుపెట్టుకోవాల్సింది, ఎంత సింపుల్గా ఉంటే ప్రజలు మనల్ని అంత ఆదరిస్తారు. వాళ్ళు అలాంటి పాలన చూశారు. ఈరోజు మిమ్మల్ని అందరినీ కోరుతున్నాం, ఎక్కడ కూడా ఒక చిన్న చెడ్డ పేరు రాకుండా ఉండవలసిన బాధ్యత మనందరి పైన ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇకపోతే ప్రత్యేకంగా దేవాలయాలపైన దాడులు. నేను నా జీవితంలో చాలా ప్రభుత్వాలు చూశాను, కానీ ఫస్ట్ టైం ఒక రహస్య అజెండా పెట్టుకొని దేవాలయాలపైన దాడులు చేశారు. అంతర్వేది లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో రథానికి నిప్పంటించారు. అది అంటించి కడాన కథలన్నీ చెప్పే పరిస్థితికి వచ్చారు. రామతీర్థం, రాముడి శిరస్సే ఎత్తేసే పరిస్థితికి వచ్చారు. విజయవాడ దుర్గమ్మ ఆలయంలో వెండి సింహాలు మాయమైపోయినాయి. మంత్రాలయంలో లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో నాగ శిరస్సు దెబ్బతినింది. నెల్లూరు జిల్లాలో వెంకటగిరిలో 50 కిలోల పురాతన నంది విగ్రహం చోరీ గురైంది. నెల్లూరు జిల్లాలో రేజర్ల మండలం శ్రీ నీలకంఠేశ్వర స్వామి ఆలయంలో నంది రాతి విగ్రహం చోరీకి గురైంది. విజయవాడలో సీతాదేవి, శ్రీరాముడు, సుబ్రహ్మణ్య స్వామి విగ్రహాలు ధ్వంసం చేశారు. ఇవన్నీ కూడా మీరు చూస్తే ఒక్క మెసేజ్ ఒక్కప్పుడైనా ఇచ్చుంటే ఇలాంటి వచ్చేటి కాదు. మేము రామతీర్థంలో ఇది జరిగిందని ఫ్యాక్ట్ ఫైండింగ్ కోసం మేము వెళితే నా మీద, అచ్చెన్నాయుడు పైన, కళా వెంకట్రావు, అశోక్ అందరిపైన కేసులు పెట్టే పరిస్థితికి వచ్చారు. అంటే దేవాలయాలకు కూడా దెబ్బతీసే పరిస్థితి వచ్చారు. భక్తుల మనోభావాలు దెబ్బతీసే పరిస్థితికి వచ్చారు. కావాలని డెలిబరేట్గా చేశారనేది అందరి ఆలోచన. నేను ఒకటే చెప్తున్నా, ఏ ప్రార్థనాలయానికి కూడా అపవాదు రాకుండా, అపచారం జరగకుండా కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వాన్ని. అది మసీదులు కావచ్చు, చర్చలు కావచ్చు, హిందూ దేవాలయాలు కావచ్చు, ప్రతి ఒక్క ప్రార్థనాలయాల్ని కాపాడడం మన బాధ్యత. అలాంటిది విస్మరించారు. నెక్స్ట్, ఇంకో పక్క ఎన్నికలు, మొత్తం హింసలు, దాడులు, తిరుపతి మొత్తం డూప్లికేటు కార్డ్స్ అన్ని, గుర్తింపు కార్డు తయారు చేశారు, బోగస్ ఓట్లు వేశారు, 11 కేసులు బుక్ చేశారు, యాక్షన్ తీసుకోలేదు. మళ్ళీ కేంద్ర ఎన్నికల కమిషన్ IAS ఆఫీసర్లపైన యాక్షన్ తీసుకునే పరిస్థితికి వచ్చింది. స్థానిక సంస్థలు మొత్తం ఎనానమస్ చేసుకున్నారు. మిగిలినట్టు కూడా ఎక్కడిక్కడ గుద్దుకునే పరిస్థితికి వచ్చారు. 122 జడ్పీటీసీలు, 2333 ఎంపీటీసీలు, వార్డు డివిజన్ల మున్సిపాలిటీలు 577 ఎనానమస్ అయిపోయినాయి. ఇవన్నీ చూసిన తర్వాత ఇంకా లాభం లేదని తెలుగుదేశం పార్టీ పోటీ నుంచి కూడా విరమించుకునే పరిస్థితికి వచ్చాం. నా జీవితంలో 45 సంవత్సరాలుగా ఫస్ట్ టైం ఎన్నికల్లో పోటీ చేయొద్దని చెప్పిన సందర్భం ఉందంటే అది మొన్న జరిగిన ఎన్నికలే. అంత అరాచకాలు జరిగాయి. ఇంకా కార్యకర్తలపైన కేసులు పెరుగుతాయనే ఉద్దేశంతో పోటీ నుంచి కూడా తప్పించుకునే పరిస్థితికి వచ్చి తప్పుకోమని చెప్పే పరిస్థితికి వచ్చాం. నెక్స్ట్, ఇకపోతే ఎన్నికల కమిషన్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ కడాన ఆయన మీద దాడి చేస్తా ఉంటే కుటుంబానికి కూడా రక్షణ లేకపోతే కేంద్రాన్ని అడిగి సెక్యూరిటీ తెప్పించుకున్న పరిస్థితి. ఒక స్వేచ్ఛగా ఎన్నికలు కండక్ట్ చేయవలసిన ఎన్నికల కమిషన్కే రక్షణ లేదంటే ఇంక ఈ రాష్ట్రంలో ఓటర్ ఏ విధంగా ఉంటారు, పోటీ చేసిన అభ్యర్థులు ఏ విధంగా ఉంటారు మనం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఏపీపీఎస్సీ చైర్మన్ కూడా అదే పరిస్థితి. నెక్స్ట్, ఇది ఊ కిల్డ్ బాబాయ్, ఇప్పుడు కూడా అర్థం కాని విషయం, తొందరలో రావాలి. ఇది ఒక్కసారి మీ డయాగ్రామ్ చూస్తే ఆయన ఉంటే, ఆనాటి ముఖ్యమంత్రి ఉంటే ఆయనకు అర్థమయ్యేది.
మీరు ఇక్కడ చూడండి, ఫస్ట్ హార్ట్ అటాక్ సాక్షి మీడియా. మీకే ఎందుకు తెలిసింది ఫస్ట్? అంటే హార్ట్ అటాక్ అని ఎందుకు తప్పు చెప్పారు? అది అయిన తర్వాత నారాసుర రక్త చరిత్ర అవన్నీ అయినాయి. ఎంపీ, లోకల్ ఎంపీ, క్లియర్గా పోలీస్ నాట్ రిక్వైర్డ్. తర్వాత గంగిరెడ్డి, ఆనాటి ముఖ్యమంత్రి మామ, వాళ్ళ హాస్పిటల్లో సిబ్బందిని తీసుకెళ్ళి కుట్లన్నీ వేశారు. కుట్లు కట్టి మొత్తం క్లీన్ చేసి రూములంతా బ్లడ్ అంతా క్లీన్ చేసే పరిస్థితికి వచ్చారు. ఫ్రీజర్ తీసుకొచ్చారు, దాంట్లో కూడా పెట్టి అంత్యక్రియలు తీసిపోయే పరిస్థితికి వచ్చారు. ఆయన రోడ్ జర్నీలో వచ్చాడు, కోర్టుకు పోయాడు, గ్యాగ్ ఆర్డర్ తీసుకొచ్చాడు. ఆనాటి సునీత కూడా నమ్మించే పరిస్థితి తీసుకొచ్చారు. నమ్మి పూర్తిగా సహకరించి తర్వాత అర్థం చేసుకొని ఇప్పుడు పోరాడే పరిస్థితికి వచ్చారు. తర్వాత ముందు డిమాండ్ చేశారు సిబిఐ ఎంక్వైరీ కావాలని, మళ్ళా వద్దని బిడ్డే చెప్పే పరిస్థితికి వచ్చారు. లోకల్ పోలీసు కూడా ఎలాంటి యాక్షన్ తీసుకోలేని పరిస్థితికి వచ్చారు. కేసు అగైన్స్ సిబిఐ ఆఫీసర్ పైన పెట్టారు. అక్కడ సిఐ ఎవరినైతే సస్పెండ్ చేసామో ఆ కేసులో తన సస్పెన్షన్ నుంచి రివోక్ చేశారు. ఇంకొక పక్కన ఎంపీ కర్నూలులో ఉన్నప్పుడు అరెస్ట్ చేయడానికి వస్తే అరెస్ట్ చేయకుండా లా అండ్ ఆర్డర్ వస్తుందని ప్రొటెక్ట్ చేసి తర్వాత కోర్టులో బెయిల్ వచ్చే వరకు కొనసాగించే పరిస్థితికి వచ్చారు. అంటే ఒక ముఖ్యమంత్రి, ఆనాటి ముఖ్యమంత్రి సొంత బాబాయికి ఈ మార్గం చేయగలిగితే ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఎక్కడుందో మనందరూ ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉంది. అది చాలా సీరియస్ విషయం నా అభిప్రాయం. ఇది ఒక కేస్ స్టడీ. నెక్స్ట్, కోడికత్తి డ్రామా, గులకరాయి డ్రామా. మొన్న ఎలక్షన్లో కూడా భయపడ్డాం. నాకు ఒక అనుమానం ఉండేది, మళ్ళా ఏదైనా చేసి ఆ సానుభూతితో ఎలక్షన్లో గెలవాలని ప్రయత్నం చేస్తాను కూడా ఆలోచించాం. ఇది నేను వాస్తవం చెప్తున్నా. ఎందుకంటే దుర్మార్గులు ఇలాంటి డ్రామాలు ఆడుతూ ఉంటే ఆ డ్రామాలకు ప్రజాస్వామ్యం బలైపోయే పరిస్థితి వస్తుంది. ఇవన్నీ ఎందుకు నేను చెప్తున్నా పదే పదే అంటే ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉంది. ఆ గులకరాయి డ్రామాలో చిన్న కుర్రాడు, ఏమీ తెలియని కుర్రాడు, డబ్బులు తెచ్చారు, రమ్మన్నారు, వచ్చాడు, వెళ్ళిపోయాడు. వాడి మీద కేసులు పెట్టి ఇవన్నీ కూడా ఒక పద్ధతి లేని రాజకీయం చేసి ఇష్టానుసారంగా చేసే పరిస్థితికి వచ్చారు. నెక్స్ట్, ఇదన్నింటికంటే మేజర్ సమస్య. దేశంలో ఎక్కడ గంజాయి దొరికినా దానికి ఎక్కడ లింక్స్ ఉన్నాయంటే కేర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అనే పరిస్థితికి వచ్చారు. రాష్ట్రంలో మారుమూల ఏ గ్రామానికి పోయినా గంజాయి దొరికే పరిస్థితి వచ్చింది. గంజాయి అవుట్లెట్ లేని విలేజ్ కానీ లేకపోతే టౌన్ కానీ గల్లీ కానీ లేని పరిస్థితికి వచ్చింది. ఈరోజు దీనిపైన మనం చూస్తూ ఉంటే ఏదైనా మనం కంట్రోల్ చేయగలుగుతాం, కానీ ఇలాంటి డ్రగ్స్కు అలవాటు పడిపోయిన వాళ్ళని మళ్ళా మామూలు చేయడం చాలా కష్టం. డీ అడిక్షన్ కానీ చాలా ఎఫర్ట్ పెట్టాల్సి వస్తుంది. ఒక్కరోజు నేను అడుగుతున్న ఆనాటి ముఖ్యమంత్రిని, ఒక్కరోజు సమీక్ష చేశారా ఈ విషయాన్ని? ఈరోజు ఈ ప్రభుత్వం చాలా స్పష్టంగా చెప్పాం. ఒక సబ్ కమిటీ వేసాం, కేబినెట్ సబ్ కమిటీ వేసాం, ఒక అఫీషియల్ కమిటీ వేసాం, తెలంగాణ కూడా హామీ ఇచ్చాం జాయింట్గా పనిచేస్తామని. ఎట్టి పరిస్థితుల్లో ఈ రాష్ట్రంలో ఒక నిర్దిష్ట సమయం పెట్టుకొని ఒక కార్యక్రమం పెట్టుకొని గంజాయి రహిత రాష్ట్రంగా తయారు చేసే వరకు ఈ ప్రభుత్వం ముందుకు పోతాం, చేస్తాం. దెర్ ఇస్ నో సెకండ్ థాట్. నేను ఒకటే అపీల్ చేస్తున్నా, యువతకు అపీల్ చేస్తున్నా, కుటుంబాలకు అపీల్ చేస్తున్నా, మీరు కూడా మీ కుటుంబాల్లో చర్చ చేయండి. యువత కూడా మీరు ఆలోచించుకోండి. మీ జీవితాలు నాశనం చేసుకోవద్దండి. ఈ ప్రభుత్వం చాలా డిటర్మిన్డ్గా ఉన్నాం. ఎట్టి పరిస్థితుల్లో నియంత్రణ చేస్తాం, కంట్రోల్ చేస్తాం, ఎక్కడా ఉపేక్షించాం. ఇది జరుగుతుంది. కానీ ఆ సమయంలో కొంతమంది అలవాటు పడిపోయిన వాళ్ళు ఇదే చేస్తారు. ఏజెన్సీ ఏరియా కానీ ఇంకా ఎక్కడైనా సరే గంజాయి పంట చేసే వాళ్ళకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. మీకు కష్టాలు ఉన్నాయి, మీ కష్టాల కోసం ఈ పంట చేసి
సమాజాన్ని నష్టం చేయడం మంచిది కాదు. వాళ్ళకు ప్రత్యామ్నాయంగా ఏం చేయాలో చేద్దాం. వాళ్ళ మీద ప్రత్యేకంగా ఈ ట్రైబల్ ఏరియాలో కానీ మిగిలిన ప్రాంతాల్లో కానీ ఎవరన్నా గంజాయి పండిస్తూ ఉంటే ఆల్టర్నేటివ్గా ఏమేం చేయాలో ప్రభుత్వ ఖర్చు కూడా ఇచ్చి అన్ని విధాలు చేస్తాం. గంజాయి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఆమోదించాం. ఈ చెడ్డ పేరు రాకుండా చూసుకునే బాధ్యత మనందరిది. ప్రజా చైతన్యం కూడా తీసుకురావాల్సిన అవసరం ఉంది. నెక్స్ట్ దీని మీద ఒకసారి చర్చ పెడదాం. నెక్స్ట్ సెషన్లో చర్చ పెడదాం. ప్రజా చైతన్యం కూడా తీసుకొద్దాం. ప్రజా సదస్సులు పెడదాం. పెట్టి మనం అవేర్నెస్ కూడా తీసుకొద్దాం. ఇక్కడ ఇది నేను లాస్ట్కి వచ్చాను. మీరు పోలీసులతో రాజకీయ నాయకులుగా మారిన నేరగాడు ముఠ. ఇప్పుడు ఒక విషయం నేను మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. ఒకప్పుడు నేరస్తుల్ని రాజకీయ పార్టీలు కానీ రాజకీయ నేతలు కానీ సపోర్ట్ చేయాలంటే భయపడిన రోజులు. మన పార్టీలో ఒక 5-6 మంది నేరస్తులు ఉంటే వాళ్ళే చాలా చెడ్డ పేరు తీసుకొస్తారు పార్టీకి. ఈ 5 ఏళ్ళు ఏం జరిగింది? నేరస్తుడే పార్టీ అధినేతగా ఉంటే, ఆ నేరస్తుడే ముఖ్యమంత్రి అయితే ఏం జరగాలనో అదే జరిగింది. మాఫియా తయారైపోయారు. ఇప్పుడు ఒక థియరీ ఉంది. ఆ థియరీ మీరు సీక్రెట్ అని ఒక బుక్ ఉంటుంది. మీరు చదివిన వాళ్ళు చాలామంది తక్కువ ఉంటారు. చదివి ఉంటే సంతోషం. ఆ సీక్రెట్ బుక్లో మీరు ఒక సంకల్పం చేసి ముందుకు పోతా ఉంటే మీ సంకల్పం జరగడానికి, మీ ఆలోచన బలపడడానికి, జయప్రదం కావడానికి అలాంటి ఆలోచన చేసే వాళ్ళందరూ వస్తూ ఉంటారు, జాయిన్ అవుతూ ఉంటారు. ఒక మంచి పని చేయాలంటే ఒక అడుగు మనం వేస్తే 2 అడుగులు కలిసి వస్తూ ఉంటుంది. అదే మరి చెడు వ్యక్తులు కూడా చెడు పనులు చేయాలన్నా ఆ సంకల్పానికి కూడా అలాంటి వ్యక్తులు చేస్తారు. అలాంటి వ్యక్తులందరూ వైసీపీలో చేరారు. నేను అడుగుతున్నా, ఇక్కడుండే మీరందరూ చెప్పాలి, చరిత్రలో ఇలాంటి నాయకుడిని ఇటీవల కాలంలో మీరు చూశారా? నేనైతే 45 ఏళ్ళు చూడలేదు. 45 ఏళ్ళు నేను చూడలేదు ఎక్కడ. నేను చదవలేదు కూడా. నేను 78లో ఫస్ట్ టైం ఎమ్మెల్యే చేశాను. 80లో మంత్రి. అప్పటి నుంచి రాజకీయాల్లో ఉన్నా. ఇప్పుడు దేశంలో సీనియర్ మోస్ట్ నాయకుడు నేనే. నా తర్వాత వచ్చిన వాళ్ళు మిగిలిన వాళ్ళందరూ ఉండే ముఖ్యమంత్రులు లేకపోతే కేంద్రంలో మంత్రులు తర్వాత వచ్చారు. కానీ నాకు చరిత్ర అంతా కూడా చూస్తూ ఉంటాం కదా దేశ రాజకీయాల్లో ఉంటే. ఎక్కడ నాకు ఎవరు తగల్లా కాదు. ఒక అతను దొరికాడు. ఒక నార్త్ కొరియాలో ప్రెసిడెంట్ ఉన్నాడు. చరిత్రలో ఒక అతను ఏంటంటే పాబ్లో ఎస్కోబార్ గెవిరియా. అతను ఇదేనండి. ఎస్కోబార్ అనే వ్యక్తి కొలంబియన్ డ్రగ్ లార్డ్. ఇతను నార్కో టెర్రరిస్ట్. అతను పాలిటీషియన్ అయిపోయాడు. అతను ఏం చేశాడంటే మొత్తం ఒక లీడర్గా తయారై మెడిలిన్ కార్టెల్ అనే పేరు పెట్టి ఈ డ్రగ్స్ అమ్మడానికి కారిడార్స్ ఎస్టాబ్లిష్ చేశాడు. ఎస్టాబ్లిష్ చేసి మొత్తం దీంట్లో $30 బిలియన్ డబ్బులు సంపాదించి అది ఈరోజు $90 బిలియన్ వర్త్ ఆఫ్ వెల్త్ సంపాదించాడు దీంట్లో. ఇది సంపాదించిన తర్వాత మీరు ఒకసారి చూస్తే 76లో అరెస్ట్ అయ్యాడు. 80లో నెంబర్ 1 అండ్ రిచెస్ట్ డ్రగ్ లార్డ్ ఆఫ్ ది వరల్డ్. డ్రగ్స్ కూడా మీ ప్రపంచంలో రిచెస్ట్ ఫెలో కావచ్చు, వ్యాపారాలు చేసి కావచ్చు. కానీ ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి ఉద్దేశం ఏంటి? ఆయన కూడా అదే కావాలి. ఆయన ఏమనుకున్నా అంటే టాటా, రిలయన్స్, అదానీ ఇలాంటి వాళ్ళు డబ్బులు ఉన్నాయి, వాళ్ళకంటే నేను ఎక్కువగా సంపాదించాలనేది ఆయన కోరిక. నేను అందుకే ఒక మాట చెప్పాను మీకు. కొంతమందికి నీడ్ ఉంటుంది, కొంతమందికి గ్రీడ్ ఉంటుంది, కొంతమందికి మేనియా ఉంటుంది, పిచ్చ ఉంటుంది. మెకనస్ గోల్డ్ అదే పిచ్చ. అలాంటి పిచ్చబట్టిన వాళ్ళు ఇవన్నీ చేస్తారు. ఆ తర్వాత 82లో ఎంపీ అయ్యాడు. కొలంబియా పార్లమెంట్ ఎంపీ అయ్యాడు. 82లో అమెరికా అరెస్ట్ చేయాలంటే మేడ్ డీల్ విత్ కొలంబియా ప్రెసిడెంట్తో ఇతను ఓన్ ప్రిజన్ ఒకటి క్రియేట్ చేసుకొని
లా 7 కేసులు క్యాటెడ్రల్ అని ఒక పెదను మంచి హిల్స్ లో కట్టుకొని అక్కడే ఉంటా అన్నాడు. అనబెట్టారు. అయితే అక్కడి నుంచి తప్పించుకొని మళ్ళా వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత 86లో ఈ కిల్డ్ మినిస్టర్ ఆఫ్ జస్టిస్ అంటే కొలంబియా మినిస్టర్ లా మినిస్టర్ చంపేశాడు. అక్కడి నుంచి 85 సుప్రీంకోర్టు పైన అటాక్ చేశాడు. ప్యాలెస్ ఆఫ్ జస్టిస్ సీజ్ 107 మందిని ఇంక్లూడింగ్ 11 మంది జడ్జి చెప్పారు. తగలబెట్టారు. నాకు తెలియదు, ఇవన్నీ చూడాలి. సినిమా కూడా ఉందంట, బాగుందా? అది చూడాలి ఇప్పుడు మీరందరూ కూడా, రాష్ట్ర ప్రజానికి మొత్తం చూడాలి. 89లో కిల్డ్ ప్రెసిడెంట్ ఫర్ ఎక్స్పెల్లింగ్ ఎస్కోబార్ ఫ్రమ్ పాలిటిక్స్. ఒక ఆయన మాట్లాడాడు, ఇలాంటి వాళ్ళు ఉండకూడదు, వీళ్ళంతా కూడా డ్రగ్ వీళ్ళు ఉండకూడదని చెప్పిన నేరానికి అతను చంపేశారు. అంటే ఇంకొక పక్కన 89లో బాంబు డిఏఎస్ బిల్డింగ్ బాంబింగ్ డిపార్ట్మెంట్ అన్నమాట, సెక్యూరిటీ హెడ్ క్వార్టర్స్ ని పూర్తిగా 57 మంది ఉంటే వాళ్ళు కూడా చంపేసే పరిస్థితికి వచ్చారు. దగ్గర 2248 మంది ఇంజురీ అయ్యారు. అంటే నేను ఒక ఫ్లైట్ కూడా కాల్ చేశారు. నేను ఎందుకు ఈ విషయాలు చెప్తున్నానంటే, నిన్న కూడా రఘురామకృష్ణరాజు గారు ఒకటి అడిగారు, సార్ ఎట్లా ప్రజలు ఓట్లు వేశారు? ఈరోజు రాజకీయాలు ప్రజాస్వామ్యయుతంగా నీతి నిజాయితీగా చేయాల్సిన అవసరం ఉంది. నాకు అనుమానం లేదు, భారతదేశం 2047కి నెంబర్ 1గా కానీ నెంబర్ 2గా కానీ ఉంటుంది. వికసిత్ భారత్ నరేంద్ర మోడీ గారు చెప్పే విషయం మనం గుర్తుపెట్టుకుంటే అనుమానమే లేదు. భారతీయులు మొత్తం ప్రపంచానికే నాయకత్వం ఇచ్చే శక్తి ఉంది సేవాభావంతో. ఇప్పుడు అమెరికాలో మీరు చూస్తే 2 పార్టీల్లో, ఒక పక్క ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా కమలా హరీష్ గారు ఈరోజు పోటీ చేసే పరిస్థితి వచ్చారు. ఇంకొక పక్క ఆ పార్టీలో కూడా వైస్ ప్రెసిడెంట్ వైఫ్ తెలుగు అమ్మాయి. అంటే ఎక్కడికక్కడ శక్తివంతమైన ప్రభావవంతమైన భారత జాతి యొక్క సంతతి ప్రపంచం అంతా వెళ్ళే పరిస్థితి వస్తూ ఉంది. వన్ ఆఫ్ ది బెస్ట్ డెమోక్రసీ ఇన్ ది వరల్డ్ ఇండియా. అలాంటి డెమోక్రసీలో మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సింది, ఈ హింసకు తావుందా, ఇలాంటి నేర చరిత్రకు తావుందా, మనం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ప్రజలకు కూడా చెప్తాను, నేను ముఖ్యం కాదు, ఈ రాష్ట్రం ముఖ్యం. నేను శాశ్వతం కాదు, ఈ రాష్ట్రం శాశ్వతం. అలాంటి ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా మనం ముందుకు తీసుకుపోవాలో ఆలోచించవలసిన బాధ్యత. ఏదో ఇక్కడ అందరినీ మనల్ని ఇబ్బంది పెట్టారని నేను మాట్లాడడం లేదు. మీ అందరికీ ఇబ్బంది ఉంది, నన్ను ఇబ్బంది పెట్టారు. సరే, భగవంతుడు మనల్ని కాపాడాడు, అది వేరే విషయం, చరిత్ర. కానీ అందుకే నేను చాలాసార్లు మీటింగ్లో చెప్పాను, ఎవరు రాజకీయాల్లో ఉన్నా పర్వాలేదు, కానీ ఇలాంటి వ్యక్తులు రాజకీయాలకు అర్హత లేదనేది నా అభిప్రాయం. ఇప్పుడు కూడా స్ట్రాంగ్లీ ఆ విషయమే ప్రజలకు చెప్తున్నాను. మీరు కూడా ఆలోచించండి, అందరూ కలిసి ముందుకు పోవాల్సిందిగా నేను కోరుకుంటే. నెక్స్ట్, ఇప్పుడు వే ఫార్వర్డ్. పోలీస్ శాఖ పూర్తిగా ప్రవర్తనలోనే మార్పు తీసుకొస్తాం. కొత్త క్రిమినల్ చట్టాలపైన అవగాహన వేస్తాం, చర్చ చేస్తాం. లా అండ్ ఆర్డర్ ఎందుకు అవసరం, లా అండ్ ఆర్డర్ యొక్క ప్రాముఖ్యత ఏంటి, లా అండ్ ఆర్డర్ ఉంటే ఏమేమి లాభాలు వస్తాయో అన్నీ కూడా చర్చ చేస్తాం. ఏదైతే మోడర్న్ ఎక్విప్మెంట్ ఉందో, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం తీసుకొచ్చి ఎవరు తప్పు చేసినా, నిన్న మీరు చూస్తే ఏ పరిస్థితికి వచ్చారంటే మదనపల్లి ఫైల్స్, ఇది లేటెస్ట్ కేసు. అక్కడ సిఎస్ అందరూ ఉన్నారు, దగ్గర 2000 ఫైల్స్ కాల్ చేశారు, అన్ని రిట్రీవ్ చేస్తున్నారు ఇప్పుడు. అంటే ఏ విధంగా వీళ్ళు తయారైపోయారంటే, వీళ్ళు చేసే ఘోరాలు నేరాలు కప్పిపుచ్చుకోవడానికి దేనికైనా తెగాయించే పరిస్థితికి వస్తున్నారు. అందుకనే ఈ టెక్నాలజీ కూడా ఉపయోగించుకుంటాం. గంజాయి మారక ద్రవ్యాల బెడదపై పోరాటం చేస్తాం, ప్రజల్లో అవగాహన చేస్తాం, ఇంకా డిబేట్ చేద్దాం. ఎట్టి పరిస్థితుల్లో దీన్ని ఎరాడికేట్ చేయాల్సిన బాధ్యత
ఈ ప్రభుత్వం పైన ఉంది. దాన్ని పూర్తిగా ప్రజల్లో తీసుకుపోయే బాధ్యత ఇక్కడ ఉండే ఎమ్మెల్యేల పైన, ఈ డిపార్ట్మెంట్స్ పైన ఉందని చెప్పి నేను మీకు తెలియజేస్తూ, ప్రవర్తనాత్మక పోలీస్ శాఖ, నేరగాళ్ళలో భయం రావాలి. నేను అందుకే ఫైనల్గా ఒకటి చెప్తున్నా, లాస్ట్, నేర రహిత సమాజం, జీరో టాలరెన్స్ ఆన్ క్రైమ్, ఎక్కడ రాజీ పడే సమస్య లేదు, తన మన అనే భేదం కూడా లేదు. శాంతి భద్రతలో నూతన అధ్యాయం, న్యూ చాప్టర్ ఇన్ లా అండ్ ఆర్డర్ విల్ స్టార్ట్, ఆల్రెడీ స్టార్టెడ్. ఎవరైనా మారకపోతే మళ్ళీ చెప్తున్నా, ఈ హౌస్ ద్వారా ఎట్టి పరిస్థితుల్లో మీరు మారకపోతే దాని సీక్వెన్సెస్ కానీ దాని కాన్సిక్వెన్సెస్ కానీ మీరు ఫేస్ చేసే పరిస్థితి వస్తుంది. లా అండ్ ఆర్డర్కి అబైడ్గండి, చట్టాన్ని గౌరవించండి, లా ఆఫ్ ది ల్యాండ్ ఉంది. అదే సమయంలో నేరస్తులు కూడా రాజకీయాల్లోకి వచ్చి నేరాలు ఘోరాలు చేయడానికి రాజకీయం ముసుగేసుకుంటే మాత్రం ఆ రాజకీయం ముసుగు చేసి ఎవరైతే నేరాలు చేసిన వాళ్ళని నేరస్తులుగానే ట్రీట్ చేసి పనిష్ చేస్తామని చెప్పి కూడా ఈ హౌస్లో మరొకసారి మీ అందరికీ తెలియజేసుకుంటూ, 5 ఏళ్లలో జరిగింది ఇది. దీనికి ఒకటే పరిష్కార మార్గం, ప్రజా చైతన్యం. ఆ ప్రజా చైతన్యంతోనే ముందుకు పోయి ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పీస్ఫుల్ స్టేట్, ఒక డొసైల్గా ప్రతి ఒక్కరు కూడా ప్రపంచంలోనే తెలుగు జాతి, నేను ఎన్నోసార్లు చెప్పాను, నెంబర్ 1 కమ్యూనిటీగా చేసే అవకాశాలు ఉన్నాయని, దానికోసం ముందుకు పోతా అని చెప్పి తెలియజేసుకుంటూ, నేను చెప్పిన విషయాలన్నీ ప్రజలు ఆలోచించండి. మీకు జరిగిన ఘోరాలు అన్యాయాలు ఇక్కడనే నేను చూస్తే 80%, 90% ఎమ్మెల్యేస్ అంతా బాధితులే. ఇదే సమస్య ప్రజల్లో ఉంది. వాళ్ళు చెప్పుకోలేని ఫియర్ ఉంది, భయం ఉంది. కొంతమందికి ఎవరికి చెప్పాలో తెలియని పరిస్థితుంది. వాళ్ళు కూడా చెప్పమంటున్నా, మీకు జరిగిన అన్యాయాలు చెప్పండి. మీ అన్యాయాల్ని పూర్తిగా అరికట్టే బాధ్యత, మీకు న్యాయం చేసే బాధ్యత మేము తీసుకుంటామని మరొకసారి తెలియజేసుకుంటూ, ఈ అవకాశాన్ని ఇచ్చిన స్పీకర్ గారికి మనస్ఫూర్తిగా నమస్కారాలు, ధన్యవాదాలు. థ్యాంక్ యూ అన్నారు.